తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మండిపడ్డారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన దశ దిశ లేని మేనిఫెస్టోలో కొత్త హామీలేవీ లేవన్నారు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిఫెస్టోని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో అస్పష్టంగా ఉందని, ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టో ఉంటుందని అంతా భావిస్తే నిరాశపరిచారని అన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానని అన్నారని, ఆ హామీ అమలు చేయకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. జగన్ ఈజ్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఆయన ప్రజలను కూడా అదే ప్యారడైజ్ లో బతకండి మీరు అనే నమ్మకంతో చెప్తున్నాడు. ఈ 5 ఏళ్ళు ఆ ఫూల్స్ ప్యారడైజ్ లోనే బతికించాడు. ఇప్పుడు మళ్ళా అదే పాటెత్తుకున్నాడు. ఈ మేనిఫెస్టోలో దీనికి ఒక దశ లేదు, దిశ లేదు. ఏ డైరెక్షన్ లో పోతుంది తెలియదు. బ్యాక్ డైరెక్షన్ ముందు నుంచి పోతుంది, అదే డైరెక్షన్ లో పోయేటట్లే కనిపిస్తుంది. ఇది రీసైకిల్డ్ లాస్ట్ ఇయర్స్ మేనిఫెస్టో రీసైకిల్ చేసి ఇచ్చినట్టుంది. కొత్త హామీలు కానీ, కొత్త వాగ్దానాలు కానీ ఏమీ లేవు. ఓటమికి చివరి మెట్టుగా కనిపిస్తుంది ఇది. ఆయన ఓటమికి చివరి మెట్టు ఈ మేనిఫెస్టో. ఫస్ట్ స్టెప్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే, తనే తుమ్మి తనే తదాస్ అన్నట్టుంది. తుమ్మటం ఆయనే, తదాస్ అనటం కూడా ఆయనే. దాని విలువ అప్పటికే తెలిసిపోతుంది మీకు ఏ విధంగా ఉండదు. నేను ఆయన తన మేనిఫెస్టోని విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన కనపరిచిన హావభావాలు, పలికిన పలుకులు చూస్తే గత తరం సినిమా యాక్టర్ రాజ్ కపూర్ అని ఉన్నాడు, ఆయన గుర్తుకొస్తాడు. ఆయన సినిమాలో మాట్లాడేటప్పుడు హావభావాలు చూస్తే ఇతను ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నాడా, ఇగ్నరెంట్గా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాదు. అదే పద్ధతిలో మాట్లాడాడు. అర్థం కాదా అంటే తెలిసి అబద్ధాలు చెప్తున్నాడా? కొద్దిగా ఆలోచిస్తే ఇతను ఇన్నోసెంట్ కాదు, ఇగ్నరెంట్ అని అనిపిస్తుంది. ఇది పాపం గంట పైన మాట్లాడాడు నిన్న మేనిఫెస్టో. కత్తి కట్టలేదు మేనిఫెస్టో. ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పెట్టలేదు. హలో మేనిఫెస్టో కాదు ఇది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సొంత పార్టీ శ్రేణులే పెదవిరుస్తున్నారు ఈ మేనిఫెస్టో చూసి. ఎందుకంటే 4 times పోస్ట్పోన్ చేశారు. ఏదో ఇంకా ఇన్నోవేటివ్గా చెప్తాడేమో, ప్రజలకు ప్రామిస్ చేస్తాడేమో ఆశపడ్డారు శ్రేణులు. మేనిఫెస్టో వల్ల ప్రజలు దగ్గర అవుతారంట ఆ విధంగా అనుకున్నారు. కానీ ఈ మేనిఫెస్టో 4 times పోస్ట్పోన్ చేసింది ఏమంటే, రోషయ్య గారు అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి. ఏనుగు నుంచి బాంబు ఎక్స్పెక్ట్ చేశారు. ఆఖరికి అది తుస్సు అనిపోయింది. ఇట్లానే ఇది తుస్సనే పోయింది. ఇది ఏమీ లేదు దీంట్లో. అసలు ఇది రాసి అతనికి హెల్ప్ చేసి దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ విధంగా చేసినారో నాకు అర్థమే కాదు. ఇంత డొల్లగా ఉండే మేనిఫెస్టో నేను ఇంతవరకు చూడలేదు. ఆయన చెప్పడం అబద్ధం తెలియదట ఆయనకు. ఆయన చెప్పడం, నేను చంద్రబాబు మాదిరిగా అలాగే కానీ హామీలు ఇవ్వను, నాకు అబద్ధాలు చెప్పని రాదు. ఇదేంది అబద్ధాలు కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా 2019లో అబద్ధాలు చెప్పాడు. 100% లైస్ 2019 మేనిఫెస్టోలో. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమని. ఎంత గొప్పగా సెలవు ఇచ్చినాడంటే ఆయన, నేను చంద్రబాబు నాయుడు మాదిరిగా అలివిగానే ప్రామిసులు నేను చేయను. ఇది ఆయన ఉపద్రవం. అల్టిమేట్గా మా కంక్లూజన్ ఏమంటే, ప్రజలు దీనిని ఆమోదించరు. ఇది మేనిఫెస్టోనే కాదు, ఇది వైఎస్ఆర్సీపీ ఓటమికి చివరి మెట్టు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ 4 ఓట్లు కూడా పడవు. ఇది నిజం, ఇది తథ్యం. విశాఖ తీరంలో ప్రైవేటు క్రూయిజ్ షిప్ సందడి చేస్తుంది. తొలిసారిగా ప్రైవేటు క్రూయిజ్ షిప్ లంగరు వేయడం సాగర తీర పర్యాటకుల్లో జోష్ని నింపింది. క్రూయిజ్ ప్రస్తుతం సుమారు 600 మంది పర్యాటకులతో విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ ఉన్న పర్యాటకులకు ఈ క్రూయిజ్లో పయనించడం హాబీ. అమెరికాలో బయలుదేరిన ఈ ప్రైవేటు క్రూయిజ్ 2 రోజుల పాటు విశాఖలో ఉండనుంది. కాగా 2 ఏళ్ల క్రితం విశాఖకు క్రూయిజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది స్కెడ్యూల్ ఖరారైన పోర్ట్ ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించడంతో ఈ క్రూయిజ్ షిప్ ఇక్కడ ఆగింది. ఈ క్రూయిజ్ ను చూసేందుకు విశాఖ వాసులు భారీగా టెర్మినల్ కు చేరుకుంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు ఆడే అబద్దాలనే జగన్ మళ్లీ తమ మేనిఫెస్టోలో వల్లించారని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే 2 పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన జగన్ కొత్తగా చెప్పుకోదగిన హామీలేవీ ఇవ్వలేదని తెలిపారు. కేవలం 2-3 పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమా అనిపించారని అన్నారు. కీలకమైన పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన సహా ఉద్యోగులకు పీఆర్సీ,
తదితర అంశాలపైన మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని విమర్శించారు. జగన్ తన మేనిఫెస్టోతో అవ్వ తాతలకు షాక్ ఇచ్చారని, ఉపాధి, ఉద్యోగాల జాడ లేదని ఆక్షేపించారు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అనే మాటే లేదని, పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. అమ్మఒడి పథకంలో మరో 2,000 పెంచి ఒక బిడ్డకే ఇస్తానంటూ అమ్మలకు జగన్ షాక్ ఇచ్చారని, చంద్రబాబు మాత్రం ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తారని అశోక్ బాబు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1:30 మాట్లాడి చెప్పిందే చెప్పడం, అది చేశాను ఇది చేశాను చెప్పడం, అంటే నవరత్నాలని యథావిధిగా అమలు చేస్తూ అక్కడక్కడ కొద్దిగా అమౌంట్లు పెంచాడు ఆయన. ప్రధానంగా పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ని 3,500 చేస్తూ పోయినసారి దొరికిపోయాడు కాబట్టి ఈసారి స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతా అని చెప్పి జనవరి 20 అంటే 3,250 పెంచుతాడు, జనవరి 29 నుంచి 3,500 వస్తుంది. అంటే ఆయన పెంచిన 500 రూపాయలు 2028లో 250 రూపాయలు, 2029లో 250 రూపాయలు వస్తుంది తప్ప ఇప్పుడు 2028 దాకా అందరికీ 3,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ఏదైతే వస్తుందో అదే వస్తుంది. అంటే 4 సంవత్సరాలు 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 4,000 ఇస్తాను, ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాడు ఆయన పెన్షన్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అతనికి అర్థమైంది, నవరత్నాలు అతను చేయలేడు, బడ్జెట్ చాలదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం డీబీటీ ద్వారా డబ్బులు పంచుకుంటా పోతే రాష్ట్రం డెవలప్ కాదనే విషయాన్ని అతనికి అర్థమైంది. రెండో అంశం ఏంటంటే అతను 2019లో చెప్పిన మేనిఫెస్టోకి 2024లో చెప్పిన మేనిఫెస్టో కనుక మనం పక్కన పెట్టుకుంటే పెద్ద మార్పులు ఏం లేవు. అమ్మ ఒడి ఇది వాళ్ళకి ఐకానిక్ స్కీమ్. అది ముందు 15,000 అన్నాడు ఆయన, ఒక సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం 15,000 ఇచ్చారు, తర్వాత నెంబర్ తగ్గించారు. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ అని అదని ఇదని 15,000లో 2,000 కోత కోసి 13,000 రూపాయలు మాత్రమే ఆ తల్లికి ఒక బిడ్డకు మాత్రం ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ 13,000ని 15,000 ఇస్తాను అంటే అమ్మఒడి స్కీమ్లో 17,000 వస్తుంది, 2,000 రూపాయలు యథాతథంగా ఆ తగ్గింపు అనేది ఉంటుంది, 15,000 రూపాయలు ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి మరి ఈ మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు, ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేక ఇవ్వట్లేదా, లేదంటే ఎకనామిక్స్ ఆలోచించి ఇవ్వట్లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమాధానం చెప్పలా. అతి ప్రధానమైన అంశం ఏంటంటే 2019లో మద్య నిషేధం వంతుల వారీగా చేస్తాను, మద్య నిషేధం చేయకుండా మిమ్మల్ని ఓట్లు అడగనన్న వ్యక్తి ఇవాళ మద్యాన్ని మొత్తం నెక్స్ట్ 10 yearsకు తాకట్టు పెట్టి దాదాపు 40,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద అప్పు తెచ్చిన పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఒక్క అవకాశం ఇస్తే దేశం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తాడని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. వరుణ్ తేజ్ కి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని అన్నారు. జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా ఆడపడుచులు దారి పొడవునా హారతులు
దుర్గా స్టాలిన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆమెను రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి రెడ్డి దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు హామీలేవి నెరవేర్చేవి కాదన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపణ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లకు అవగాహన కల్పించిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున. సీఎం జగన్ పేదలను మోసం చేస్తున్నారన్న ఎమ్మెల్సీ రామచంద్రయ్య. మేనిఫెస్టోలో కొత్త హామీలేవీ లేవంటూ ఎద్దేవా. విశాఖ తీరంలో ప్రైవేటు క్రూయిజ్ షిప్ సందడి. చూసేందుకు తరలి వస్తున్న విశాఖ వాసులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.